సినిమాటిక్ యూనివర్స్ కి లోకల్ టచ్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు బెంజ్ సినిమాతో తన యూనివర్స్ ను మరింత విస్తరించనున్నాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి బకేరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో మలయాళ నటుడు నివిన్ పౌలి విలన్ గా నటిస్తుండడం విశేషం. ఇక కథరీత్యా ముగ్గురు కథానాయకులు ఉండగా సంయుక్త మేనన్, ప్రియాంక అరుల్ మోహన్, మడోన్నా సెబాస్టియన్లను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాటిక్ యూనివర్స్ గతంలో హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ఈ విధానం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కూడా పరిచయం చేశాడు కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. 2017లో తమిళంలో విడుదలైన మౌనరాగం సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మాస్టర్, ఖైదీ, విక్రమ్ చిత్రాలతో తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో తాను తీస్తున్న కూలీ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అయితే తన పాత సినిమాల్లోకి పవర్ఫుల్ క్యారెక్టర్లని కొత్త సినిమాల్లో ప్రవేశపెడుతూ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు లోకేష్. ఇక కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రమ్లో ఖైదీ చిత్రంలోని ఢిల్లీ పాత్రను చూపించాడు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే రోలెక్స్ రోల్తో ఏకంగా ఒక సినిమానే తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇలాగే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాఘవ లారెన్స్ తో బెంజ్ అనే యాక్షన్ థ్రిల్లర్ కూడా తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. మరి ఈ చిత్రానికి బకేరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి ఇందులో మలయాళ హీరో నివిన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కథరీత్యా ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా ఆ పాత్రల కోసం సంయుక్త మీనన్, ప్రియాంక అరుల్ మోహన్లను దాదాపు ఫిక్స్ చేసినట్లు టాక్. మరొక కీలక పాత్ర కోసం మడోన్నా సెబాస్టియన్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె ఇప్పటికే లోకేష్ యూనివర్స్ లో భాగంగా లియో చిత్రంలో విజయ్ కు చెల్లిగా లియోలో నటించింది. ఇప్పుడు అదే రోల్ ని బెంజ్ లో కంటిన్యూ చేసేలా ప్లాన్ చేశాడట లోకేష్. మరి ఈ మూవీ ప్రస్తుత షూటింగ్ అయితే జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విలన్ గా నటిస్తున్న నివిన్ పౌలి మలయాళంలో హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఇక సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ప్రేమం మూవీలో హీరోగా నటించి ప్రశంసలు అయితే అందుకున్నాడు. ఇప్పుడు రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నివిన్ విలన్ రోల్ ఎలా ఉండబోతుందనే దానిపై విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఆయన లుక్ రిలీజ్ కాగా విక్రమ్ లో రోలెక్స్ గా ఉందంటూ నెటిజన్లు అయితే కామెంట్స్ చేశారు. మరి ఈ చిత్రానికి యంగ్ సెన్సేషనల్ సాయి అభయంకర్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు.